ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. బట్ పిల్లలకి నానలేని లోటుని తీర్చగలుగుతున్నారా? పెద్దగా అయిపోయింది. వాళ్ళే నన్ను బయటికి తీసుకొచ్చారు, నేను వాళ్ళని బయటికి తీసుకుని రాలేదు. వాళ్ళిద్దరే నన్ను బయటికి తీసుకొచ్చారు. చెప్పదంటే టు బి ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకు బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా? నేను బాగున్నప్పుడు అప్పుడు పార్టీ ఉన్న ఎందుకు వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళు తాగుతారు. మా ఇంట్లో కూడా కొంత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లోనే కాదు, ఇప్పుడు మీరు చూస్తే పక్కన గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా నిన్న వచ్చినప్పుడు ఎక్కడో నేను మా డ్రైవర్ సిద్ధు ఎక్కడో వెళ్ళి వస్తున్నాము. ఈ రోడ్డు మీద నార్త్ ఇండియా సైడ్ నుంచి వచ్చి ఉంటారు కదా, రోడ్డు మీద ఒక ముసలాడు ఉన్నాడు. వాడి చేతులు ఇంత పెద్ద బాటిల్లో వచ్చి ఇంత ఉంది డ్రింక్. వాడు ఇట్లా తాగి ఇట్లా పెడుతుంటే ముసలామె వచ్చి ఇట్లా పట్టుకుంటే వాడు తీసి వెనక పెట్టేశాడు. అది లేచి వాడి ముఖం మీద దొబ్బు 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 కొద్ది బ్యాడ్ ఏడుస్తుంది. నేను చూడరా ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరు తాగుతున్నారంటే ఇప్పుడు మీరు నాకు బబ్బు మేఘం చెప్తుంటారు. తర్వాత న్యూస్లో చూపిస్తారు కదా, అందరు స్కూల్ పిల్లలు పబ్లో చాలామంది రైడ్ చేసినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలే ఉన్నారు. అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? ఇప్పుడు నాకు మా ఇద్దరు తమ్ముళ్ళు దొరికారు, నాకు వాళ్ళు చూసుకున్నారు. మా ఇంటి వాళ్ళు వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ 3 months దాకా ఉన్నారు. మరి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అది అని చెప్పి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. మా ఇద్దరు తమ్ముళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. నాకు ఇంకా ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక కాకి కూడా దొరకలేదు ఇక్కడ. బబ్బు మేఘం ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ 1 month దాకా 3-4 months దాకా స్కూల్ నుంచి వచ్చే అప్పుడు స్కూల్లో ఉన్నాడు పెద్దవాడు. స్కూల్ నుంచి రావడం ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి యూనిఫామ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఇది చేశారు. సో అప్పుడు నాకు ఎక్కడ నేను ఇంకా బాగా మా బెడ్రూమ్కి ఒక 2 సార్లు వెళ్ళాను, ట్రై చేశాను. ఒక 3 months తర్వాత ఏదో ట్రై చేశాను, పైన వెళ్ళి పడుకుందామని. పడుకుంటే అన్నీ గుర్తుకొచ్చాను. బ్యాన్ ఏడ్చుకో 1/2 hour కూడా ఏడ్చుకుని మళ్ళీ కిందకి వచ్చాను. ఇక్కడ హాల్లోనే ఇప్పుడు కింద నా బెడ్రూమ్ వచ్చి కింద గెస్ట్ది ఉండింది, అక్కడ షిఫ్ట్ చేసుకుని ఒక 2 years నుంచి ఇక్కడ పడుకుంటున్నాను. ఆయన గుర్తు వస్తున్నారు, అక్కడ నిద్ర పోలేకపోతున్నారు అసలు. బట్ మీరు తాగుడుకు బానిస అయ్యాను అన్నారు కదా, అవును. పిల్లలే బయటికి తీసుకురాగలిగారా? తాగుడు నుంచి లేదు, అప్పుడు హాస్పిటలైజ్ అయ్యాను ఒక 2-3 సారి. తర్వాత ఒక 2-3 సారి కింద పడిపోయానంట, అన్నీ ఇది అయిపోయింది. తర్వాత నాకే వచ్చింది ఒక 5-6 years ముందు. నేనే అనుకున్నాను, ఎందుకు చేసి ఏముంది తెలియకుండా అట్లే కూర్చున్నాం, బయటకు పోవట్లేదు చేయలేదు. ఒక టీవీ, ఆ తాగడము, వంట మాత్రం కరెక్ట్గా చేసేస్తాను. వంట చేసి పొద్దున్న 5 o'clock స్టార్ట్ చేసి 6:30-7కి ముందు రోజే ఏది కావాలి రెడీ చేసి పెడితే మొత్తం అన్ని వంట చేసేస్తాను. తాగుతూనే ఉంటాను. నిద్రపోతాను, లేస్తే తాగుతాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. ఎవరితోటి మాట్లాడడం లేదు, ఏం లేదు. అట్లా బ్యాన్ అక్కడ బావ దగ్గరికి వెళ్తే అది మండపం మీద పడుకొని కూర్చొని ఏడవడము, ఇట్లాగా అయిపోయింది. ఒక 3 years 4 years అట్లాగా అయిపోయింది. తర్వాత మెల్లగా అట్లా బయటకు వచ్చాను. తర్వాత ఒక 3 years ముందు అప్పుడు దాని తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి మధ్యలో విధిగా మానేశాను. తర్వాత వీళ్ళు బర్త్డే పార్టీ అప్పుడు అమ్మాయిలు ఎవరైనా వస్తుంటే అది జస్ట్ అవి సిప్ అంటే ఇట్లా ఒక సిప్ తోటి ఆగిపోతామో ఒక 2 గ్లాస్ పోతుంది వైన్, అట్లా పోతుంది. దాని తర్వాత ఈ రోజు అని అట్లాగే ఒక 3-4 days అట్లా కంటిన్యూ అవుతాను, మళ్ళీ మానేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వీళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ, వాళ్ళ బర్త్డే కూడా ఇక్కడే వస్తుంటారు. అట్లా ఇదైంది. తర్వాత ఇది చేశాను. తర్వాత దాని ముందు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ సాటర్డే కానీ సండే కానీ ఒక 2-3 pegs అట్లా తాగేదాన్ని. తర్వాత అది కూడా వచ్చి వాడు పెద్దవాడు చిన్నవాడు ఇక్కడే సోఫాలో కూర్చున్నాను. ఆ రోజు సాటర్డే అనుకుంటాను. నేను అడిగాను, బాబు నాకు తీసుకొచ్చి మా అని అడిగాను. నోమ్మా, ఈరోజు సండే కాదమ్మా అంటే అప్పుడు 6 months ఎంతో తీసుకోలేదు. ప్లీజ్ మా అన్నాను. నో నీకు డాక్టర్ ఇవ్వద్దని చెప్పారు, తాగొద్దని చెప్పారు, నేను ఇవ్వను. 6 months ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ మా ఈ ఒక్కసారి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకోను అని చెప్పాను. ఇట్లా నా మగం ప్రామిస్ చేయన్నారు. ఇటు సైడ్ ఆ రోజు నేను అడగలేదు యాక్చువల్లీ. దాని ముందు అడిగితే ఎప్పుడైనా ఒక కొంచెం కొంచెం గ్లాస్లో పోసి అక్కడ పెట్టేస్తారు, 2 గ్లాసులో పోసి అట్లా పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి సాటర్డే సండే నేను కూర్చొని వీళ్ళకి అడగాల వద్దా అని ఇట్లా కూర్చున్నాను.
మెల్లంగా ఇద్దరు వచ్చి నా పక్కన కూర్చున్నారు. వాడు ఒక సైడ్ వీడు ఒక సైడ్, నేను ఆ సోఫాలో కూర్చున్నాను. వచ్చి ఇద్దరు నా చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకొని అమ్మ ప్లీజ్ తాగొద్దమ్మా అన్నారు. నేను అట్లా ముఖం చూసాను. ఎందుకమ్మా అన్నాను. నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేదు కదమ్మా, నువ్వు చూసినావు కదా ఈ అప్పటికి 7 years దాటిపోయింది బాబు, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, నువ్వు మన ఇంట్లో నుంచి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒక్క వాళ్ళు వచ్చి చూసారా, నీ ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్ దగ్గర కూడా రాలేదన్నారు. నాకు ఒక్కలా అయిపోయింది. అట్లా చూశాను నేను. అట్లా చూసి కొంచెం నవ్వాను. తెలుసమ్మా నువ్వు ఉన్నది మాకు ఇక్కడ, నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరు లేదు. మెడ్రాస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ని రోజులు చూసుకుంటారమ్మా, నువ్వు చూస్తున్నావు కదా అని అడిగారు. నేను ఎట్లా ముఖం చూశాను, వాళ్ళ ముఖం చూసారు. ఈ ఒక్కరోజు తీసుకొని వచ్చి ఇవ్వండి అమ్మా, ఇంకా నేను తీసుకున్నాను. లేదమ్మా నీకు వీక్లీ తీసుకొచ్చి ఇస్తాము, లేకపోతే ఎప్పుడైనా బర్త్డే పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాను. లేదమ్మా మీరు ఈరోజు ఒకసారి ఇవ్వండి, మళ్ళీ రేపు నుంచి మిమ్మల్ని అడగని అని చెప్పాను. ప్రామిస్ చేయండి అని చెప్పారు. నేను చెప్పాను ఐ వాంట్ ప్రామిస్, నేను చెప్తాను, నాకు మాట ఇస్తున్నాను, నేను ఇంకా అడగను అని చెప్పాను. ఆ రోజు ఒక 2 పెగ్ తీసుకొని ఇచ్చారు. వైనే తాగుతాను నేను. వైన్ ఇంకొక లేడీస్ డ్రింక్ ఒకటి ఉంది, అది తాగుతాను. అది తాగాను. ప్రామిస్ ఏం చేయలేదు. ఆ రోజు బిఫోర్ ఇయర్ అనుకుంటా, మా పెళ్లి రోజు ఆ రోజు. అందుకని అడిగాను నా పిల్లలకి, February 21st. తర్వాత ఇప్పుడు దాకా మా మధ్యలో కూడా ఎవరో అడిగారు. మేమందరూ కేరళ, ఊటీ అందరూ వెళ్ళాము. అక్కడ మొత్తం మెడ్రాస్, చెన్నై ఫ్యామిలీస్ మొత్తం అందరూ వచ్చారు. దాంట్లో మా అంకుల్ ఇంకా కొంచెం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు ఇది నాకు అడిగి ఒక వైన్ బాటిల్ కనిపించింది. బోటింగ్ వెళ్ళినప్పుడు అది అవతల సైడ్లో ఒక వైన్ బాటిల్ కనిపించింది. మా అంకుల్ అడిగారు, శాంతి అన్న, అయ్యో అంకుల్ వద్దు, ఈరోజు ఒకరోజు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం నీ పోతాను. నాకు అనిపించలేదు అంకుల్ నేను తాగను. సో పిల్లల కోసం మొత్తం డిసిషన్ వాళ్ళు అడిగారు, జీవితం బతుకుతున్నారు ఇప్పుడు. అంతే, వాళ్ళు అడిగారు. తాగితే కూడా పెద్దగా ఏం చేస్తాము, అదే టీవీ చూస్తున్నాము, అదే వంట చేస్తున్నాము, ఇంకేం దాని గురించి పెద్దగా ఏం లేదు. దాని మీద వెనక పిల్లలకి నచ్చలేదు. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళు చెప్పినంత పెట్టుకున్నారు. నాకే కొంచెం ఫీల్ అయ్యాను. సూపర్, మార్పు మంచికే. అంతే. పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు రేపు పెళ్ళి అయింది అనుకోండి, ఇంకా మనవడు ఎత్తుకున్న వయసు వచ్చేసింది మనకి, ఇంకా నేను వదిలేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.